నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసిన కేంద్రం శుక్రవారం నుంచి కొత్త నోట్లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అగ్రశ్రేణి ప్రభుత్వ బ్యాంకులు 100 నోట్ల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టగా ఈ శని, ఆదివారాల్లో బ్యాంకులు పనిచేస్తాయని ఆర్బీఐ ప్రకటించింది. కేంద్రం నిర్ణయం వల్ల స్వల్పకాలంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసినంత మాత్రాన పన్నుల నుంచి మినహాయింపు లభించబోదని తేల్చి చెప్పారు. నల్లధనంపై ప్రధాని మోదీ చేసిన మెరుపుదాడితో రద్దయిన 500, 1000 నోట్ల స్థానంలో కొత్త నోట్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా పేర్కొన్నారు. కొత్త నమూనాలో రూపుదిద్దిన 500, 2000 రూపాయల నోట్లు ఈ నెల 11 నుంచి ఏటీఎంల నుంచి తీసుకోవచ్చని వివరించారు. ఈ ప్రక్రియను రిజర్వ్ బ్యాంక్ నిశితంగా పరిశీలిస్తోందని లావాసా వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఏటీఎంలు రేపు తెరిచే అవకాశం ఉందన్నారు. మరోవైపు కొత్త నోట్ల సరఫరా పెరిగిన కొద్దీ నగదు తీసుకోవడంపై విధించిన పరిమితిని తొలగిస్తామని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా తెలిపారు. బ్యాంకుల నుంచి రోజుకు 10,000, వారంలో 20,000 మాత్రమే తీసుకోవాలని కేంద్రం నిబంధన విధించింది. ఏటీఎంలో అయితే రోజుకు 2,000 మాత్రమే తీసుకోవాలని పేర్కొంది. ఈ చర్య వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై స్వల్ప ప్రభావం పడినప్పటికీ కొత్త నోట్లు అందుబాటులోకొస్తే పరిస్థితి సర్దుకుంటుందని వివరించారు. దేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ ప్రజల అవసరాలకు సరిపడేలా 100 రూపాయల నోట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ప్రకటించింది. వచ్చే 2 రోజుల్లో తమ ఏటీఎంల్లో 100 నోట్ల సంఖ్యను పెంచి ప్రజల ఇబ్బందుల్ని తగ్గిస్తామని తెలిపింది. 500, 1000 నోట్లు రద్దు నిర్ణయం భారత్ను అవినీతి రహిత దేశంగా మారుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ సినీ ప్రముఖులు కరణ్ జోహర్, రజనీకాంత్, అజయ్ దేవగన్, కమల్ హాసన్, నాగార్జున, క్రికెటర్ అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ చేసిన ట్వీట్లకు బదులిచ్చిన ప్రధాని భుజం కలిపి పనిచేసి అవినీతి పారద్రోలుదామని పిలుపునిచ్చారు. కేంద్రం తీసుకున్న చర్య వల్ల దీర్ఘకాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ మరింతగా పురోగమిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ये एक बहुत प्रभावी कदम है इस देश को कैशलेस इकोनॉमी की दिशा में ले जाने के लिए. It will give a significant setback to the parallel black money economy because a lot of currency operating outside the system or stacked outside the system will now have to perforce get into the banking system. ये देश की formal GDP को expand करता है. It's a very rare decision that a government takes where an honest citizen realizes that it pays to be honest and the not so honest are left worried. मान लीजिए कल कोई व्यक्ति लेजिटिमेटली 10 लाख रुपया जमा करा देता है और उसका पास लॉफुल सोर्स है और परसों 10 लाख रुपए का चेक काटता है तो पूरा पैसा इस्तेमाल कर सकता है. నగదు లభ్యతపై ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ శనివారం, ఆదివారం కూడా బ్యాంకులు పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.